నమస్తే చక్రవర్తి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం కల్పించిన మీకు, మీ సోషల్ పోస్ట్ ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన కార్యక్రమం ప్రారంభిద్దాం. యెస్. చెప్పండి. సార్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మొత్తం లాస్ట్ వీక్ మనం చూసుకుందే కన్సాలిడేషన్ ఫేజ్ మీరు చెప్పినట్టే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది? పిఎస్యు బ్యాంక్స్ ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ మన ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉంది? మొత్తం ఇండియా మొత్తం చూసుకుంటే ఇన్‌ఫ్లేషన్ రేట్ ఎలా ఉంది? నిహాల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకు నిఫ్టీని ప్రభావితం చేయడంలో మొట్టమొదట రూపాయి విలువ కొలాప్స్ అవుతుంది. రూపాయి విపరీతంగా పడిపోతుంది. డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ చూసేసరికి నిన్న శుక్రవారం కూడా మార్కెట్‌లో మీకు రూ. 94.43 క్లోజ్ అయింది. ఒక డాలర్ వచ్చేసరికి రూపాయలు కన్వర్ట్ చేసుకుంటే రూ. 94.43 మీద క్లోజ్ అయింది. అంటే రూపాయి విలువ డ్రాస్టిక్‌గా పడుతుంది. మనం ఆల్రెడీ 95 ఈజీగా క్రాస్ అయిపోతుంది నియర్ ఫ్యూచర్‌లో. 95 మొన్నే క్రాస్ అయింది. ఇంకా ఒక క్రాస్ అయిపోతుంది. చెప్తాను నియర్ ఫ్యూచర్‌లో రూ. 100 కూడా విల్ సీ అని చెప్పాను కదా! అందువల్ల రూపాయి విలువ డిప్రిషియేట్ అవ్వటం అనేటువంటిది బాగా బ్యాంక్ నిఫ్టీకి రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ అవుతుంది. నో డౌట్. అదొకటి పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి ఎఫ్ఐస్ కంటిన్యూ సెల్లింగ్‌లోనే ఉన్నారు. ఈ రోజుకి సెల్లింగ్‌లో ఉన్నారు ఎఫ్ఐస్. 11,072 కోట్లు సెల్లింగ్ అండి పోయిన వారం కూడా. డిఎస్ కంటిన్యూస్ బయింగ్‌లోనే ఉన్నారు. మీకు 21,392 క్రోర్స్ నెట్ బయింగ్‌లో ఉన్నారండి. అంటే కంప్లీట్ ఆపోజిట్‌లో ఉన్నారు ఇద్దరు. వాళ్ళు సెల్ చేస్తున్నారు, వీళ్ళు బై చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఇది ఎక్కడి వరకు సాగుతుందని చెప్పలేము. దట్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు ఇన్ఫ్లేషన్ ఇట్స్ అన్‌కంట్రోలబుల్. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మీకు 20థ్‌కి మాన్సూన్ టచ్ అవుతుంది అండమాన్. ఈ నెల 20థ్ అండమాన్ టచ్ అవుతుంది మాన్సూన్స్. మీకు తర్వాత కేరళ టచ్ అవ్వటం. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆంధ్ర, తెలంగాణ వచ్చేసరికి మీకు జూను 5, 6 తారీఖులకు వస్తాయి. ఎంత వచ్చినా కూడా ఏఎండీ అంచనాల ప్రకారం అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు నార్మల్ బిలో నార్మల్ అని చెబుతున్నారు. 92% కంటే ఉండదని చెప్తున్నారు. దాని రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఫుడ్ గ్రెయిన్స్ మీద వాటి మీద మీకు ఖచ్చితంగా ఆహార ఉత్పత్తుల మీద ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి ముందే చెబుతున్నాను. సామాన్యుడి జేబు చిల్లుబడుతుంది. ఎందుకంటే ఫెర్టిలైజర్ షార్టేజ్ కూడా చెప్పారు ఇందాక వీడియోలో. పొయ్యిశాఖ పొంతశాఖ అంటారు. ఓ పక్కనే మాన్సూన్స్ లైట్ ప్లస్ ఫెర్టిలైజర్స్ లేవు. 15% షార్టేజ్ అని గవర్నమెంట్ చెబుతుందంటే 20% అవుతుంది. మినిమం 20% షార్టేజ్ అంటే దాని ఎఫెక్ట్ ఈల్డ్ మీద ఎంత ఉంటుంది? అందులో ఈ దేశంలో వచ్చేసరికి మామూలు బ్లాక్ మార్కెటింగ్ జనం కాదు ఈ జనం. అవును. ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఈ దేశ ప్రజల ఐడియాలజీ అర్థమైన ఛాన్స్ దొరికితే అందరూ దొంగలే సినిమా లాంటిది. ఓపెన్గా చెబుతున్నారు. అవును. అందరూ బ్లాక్ మార్కెటింగ్. అందువల్ల ఇన్ఫ్లేషన్ అన్‌కంట్రోలబుల్‌కి వస్తుంది. బ్యాంక్ రేట్స్ అనేటువంటివి తగ్గవు. ఓపెన్గా చెప్తున్నాను. మీకు ఇప్పుడున్న రెపో రేటు 5.25, మీకు రివర్స్ రెపో 3.35, తర్వాత సిఆర్ఆర్ వచ్చేసరికి 3%, మీకు ఎస్ఆర్ఆర్ వచ్చేసరికి 18%. ఇవి ఇలా ఉన్నాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి మీకు క్యాష్ డెఫిసిట్ విపరీతంగా పెరిగిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇది కాకుండా బ్యాంకు దగ్గర నుంచి డివిడెండ్ రూపంలో అసలు లిక్విడిటీ లేకుండా వచ్చి డబ్బు వచ్చినట్లు డివిడెండ్ రూపంలో లాగేసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. లాభాలు ప్రకటించండి, డివిడెండ్ ప్రకటించండి, మాకు ఇచ్చేసేయండి. బ్యాంకులకు లిక్విడిటీ ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను ఇండియాలో మొట్టమొదటి విషయం చెప్పింది మనమే. 5% సిఆర్ఆర్ ఉన్నప్పుడు మన పాత వీడియోలు తీసి చూడండి. ఇండియాలో ఏ ఎకానమిస్ట్ చెప్పలేదు. ఖచ్చితంగా నీకు 3% వస్తుందండి రాబోయే రోజుల్లో. సిఆర్ఆర్ కట్ చేయక తప్పదండి. విపరీతమైన లిక్విడిటీ ప్రాబ్లం ఉన్నాయి బ్యాంకులన్నీ అని చెప్పింది. మరి ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడు చక్రవర్తి గారు నెగిటివ్గా మాట్లాడతాడు. నెగిటివ్గా ఎందుకు మాట్లాడతాం? మార్కెట్లో ఉన్న కండిషన్స్ మాట్లాడతాం. పెరుగుతుంది కొనండి, పెరుగుతుంది కొనండి, పెరుగుతుంది కొనండి. కొన్ని మూతు బగాలు కొట్టించుకోమని ఎందుకు చెబుతాం? అవును. అవగాహన ఉన్నవాళ్ళం అంటే పెరుగుతుంది కొనమని చెబితేనే అనేది. మార్కెట్లో ఉన్న పరిస్థితిని యాజ్ టీజ్గా బేరు చేసుకొని చెబుతాం. అందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మేము కొనమని చెబుతున్నాంగా. ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా ఏం కొనమని చెబుతున్నాం? ఎలా పడితే అడ్డగోలుగా వాడేవాడో చెప్పాడు, ఈడేవాడో చెప్పాడు కాకుండా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి చూసుకొని చెప్తే, నేను ఇందాక చెప్పి ఒక వీడియోలో 80%, 85% పడ్డవి ఉన్నాయి. వాటిని చూసుకొని 4-5 ఏళ్ళు లాంగ్ టర్మ్ బేసిస్ మీద కొనుక్కోండి అని చెబుతున్నాం. అంతేగా మనమే నెగిటివ్గా మాట్లాడే మార్కెట్ నుంచి పాజిటివ్గా మాట్లాడు. ఉన్న పరిస్థితులు బేరు చేసుకొని ఉన్నట్టు మాట్లాడతాం మనం. తర్వాత వచ్చేసరికి మీకు బ్యాంక్స్లో వచ్చేసరికి నేను రికమెండ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ రికమెండ్ ది స్టాక్. నేను రికమెండ్ చేయట్లేదు, ఏం కొనమని నేను చెప్పట్లేదు. నాకే పొజిషన్స్ కూడా లేవు. అండ్ ఐఎమ్ నాట్ రికమెండ్ ద స్టాక్ టు బై. ఓకేనా? నేనేం చెబుతున్నా అంటే ఫండమెంటల్గా టెక్నికల్ చాలా బాగుంది నాకు అనిపించింది. నేను చెప్పిన ప్రకారం మీరేం కొనమని చెప్పట్లేదు. మేము వీ సజెస్ట్ అంతే. వీఆర్ నాట్ రికమెండ్. అది ఏదైనా డిప్ వచ్చినప్పుడు మార్కెట్లో ఏదైనా పడ్డప్పుడు అలాంటి స్టాక్స్ని పట్టుకోవాలి. అట్లాంటి చిన్న చిన్న స్టాక్స్ని తక్కువలో ఉన్నటువంటి వాటిని బాగా కరెక్ట్ అయినటువంటి వాటిని పట్టుకుంటే మీకు ఎందుకంటే ఈజీగా మనీ ఇప్పుడు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది ఆ స్టాక్ నా ఒపీనియన్. అంటే వాళ్ళేమి నేను కొనమని నేను చెప్పట్లేదు. ఓకే, అది కమ్ ద పాయింట్స్. తర్వాత వచ్చేసరికి ఏంటి ఆర్బీఐ పాలసీస్. మీకు వచ్చేసరికి 6-7 తారీఖులో జూన్ 6-7 తారీఖుగా పాలసీ గురించి ఏం బయటికి రాదు. 6-7 తారీఖులుగా సంజయ్ మల్హోత్రా గారు తన యొక్క ఐడియాలజీ ఏంటనేది ఎక్స్ప్రెస్ చేస్తాడు. అందువల్ల ఈ నెలంతా కూడా పైకి కిందకి కొట్టుకోవటమే.
కన్సాలిడేషన్ మోడ్లో ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీలు కానీ కన్సాలిడేషన్ మోడ్లో ఉంటాయి. ఏదైనా ఒక్కటే ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. ఏంటంటే అమెరికా అండ్ ఇరాన్ పీస్ అగ్రిమెంట్ మీద ఎంఓయూ ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తారని ఒక స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. మేబీ ఎంఓయూ సైన్ చేస్తే అదొకటి పాజిటివ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి మీకు ఫెడ్ మీటింగ్, అది కూడా జూన్ 16-17 తారీఖు దాకా ఏం లేదు ఫెడ్ మీటింగ్ కూడా. అప్పుడు కానీ చెప్పరు. పావెల్ వచ్చి తన స్పీచ్లో ఏం చెప్తాడు, అమెరికా ఎకానమీ చూడాలి. అమెరికాలో కూడా వాస్తవంగా అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా గత 20 ఏళ్ళు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్కి వచ్చింది ఇవాళ. ఇవన్నీ పరిగణలో తీసుకోవాలండి. ఊరికనే మార్కెట్లో వచ్చి కూర్చొని అర్థమైంది చక్రవర్తి గారు నెగిటివ్ చెప్పడు, పాజిటివ్ చెప్పాడు, అంతా పాజిటివ్గా చెబుతాడు. ఎదుర్కొని ఇది హార్డెడ్ మనసు. అవును. ప్రజలు పెడుతున్నది రక్తం ధారపోసి చెమటలు ధారపోసిన డబ్బులు పెడుతుంది, ఇన్వెస్ట్ చేస్తుంది. అలాంటి డబ్బు పెట్టేటప్పుడు కండిషన్లో మార్కెట్ని బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు కొనదని చెప్పట్లే, మీకు మంచిగా టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, ఫండమెంటల్స్ నాలెడ్జ్ ఉంది, వాడు చెప్పిన మాట వీడు చెప్పిన మాట అనకుండా బాగా మంచి లోలో ఉన్న స్టాక్స్ అక్యుములేట్ చేసుకోమని చెబుతున్నాను. నేను కొనది ఎందుకు చెబుతాను, కొనేటప్పుడు ఆ జాగ్రత్తతోటి 1-4 సార్లు ఆలోచించుకొని కొనమని చెబుతున్నాం. ఏమో నెక్స్ట్ మీకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ప్రభావితం చేసే అంశాలు డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి నిహాల్ గారు, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటాయి సపోర్ట్ రెసిస్టెన్సెస్. నిన్న ఫ్రైడే మనకు వచ్చేసరికి 8వ తారీఖు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 55,325.40 మీద క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి R1 55,850. ఓకే, అది రెసిస్టెన్స్ 1. అది క్రాస్ అవుతే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 56,400. ఒకవేళ R2 కూడా క్రాస్ చేసింది అనుకోండి 56,860. మేబీ ఇట్ మే క్రాస్, అది కూడా క్రాస్ చేసింది అనుకోండి R4 వచ్చేసరికి 57,435 దగ్గర ఉంది. మంచి రెసిస్టెన్స్. అది మనకు మేజర్ రెసిస్టెన్స్ జోన్. అది క్రాస్ అవటం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా చాలా కష్టం. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. 57,450 దాటం అనేది అసలు చాలా చాలా కష్టం. అది క్రాస్ చేసి అక్కడ పైన కన్నా కన్సాలిడేట్ అయితే బుల్ జోన్లోకి వెళ్ళాలి బ్యాంక్ నిఫ్టీ. అవును. అందువల్ల అసలు నేను అది జారుతుందని అనుకోవట్లేదు. అక్కడికి వచ్చినా టచ్ చేసినా వెనక్కి రావాలి బ్యాంక్ నిఫ్టీ. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకేనా. అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ చూద్దాం. సపోర్ట్ 1 వచ్చేసరికి 55,040. ఒకవేళ అక్కడ కూడా నిలబడలేక బ్రేక్ డౌన్ కొడితే కిందకి వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేసరికి 54,600. అక్కడ కూడా నిలబడి కిందకి వెళ్తే 54,351. ఇక సపోర్ట్ 4 వచ్చేసరికి 53,580. ఇది మటు స్ట్రాంగ్ సపోర్టు. అక్కడ మటు ఖచ్చితంగా అవుతుంది. మీకు 53,580 కట్ చేయడం అనేది అంత తేలిక కాదు. ఇప్పుడున్న కండిషన్స్లో కట్ చేసే ప్రశ్న అసలు నా లెక్కనైతే 54,350 కట్ చేయదు. ఓకే, అర్థమైందండి. ఇవి మీకు సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్. మీకు ఎంఓయూ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డౌన్ అవటం మీద నెక్స్ట్ వీక్ మార్కెట్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి మాన్సూన్స్ గురించి స్పెక్యులేషన్స్ వస్తుంటాయి. తర్వాత మీరు ఇందాక ఏదో పాయింట్ చెప్పారు. ఎస్. సో ఏదైతే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి యూఎస్లో, సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దానిపైన కూడా మనం మీకు వచ్చేసరికి యాక్చువల్గా చెప్పాలంటే నిహాల్ గారు, అమెరికా కాంగ్రెస్లో రిపబ్లికన్స్ ట్రంప్ పార్టీకి అంత మెజార్టీ లేదు. ఉన్నదంతా డెమోక్రాటిక్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసరికి మీకు అమెరికాలో కాంగ్రెస్లో ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఎన్నుకుంటారు. అవును. మీకు వచ్చేసరికి డెమోక్రాట్కి ఎక్కువ ఉన్నాయి, అక్కడ రిపబ్లికన్స్కి అంత మెజార్టీ లేదు. తర్వాత ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మీకు ఇప్పటికే ట్రంప్ మీద 59% వ్యతిరేకత ఉంది పబ్లిక్లో. అంటే వాళ్ళ దాంట్లోనే అసలు ఓవరాల్ పబ్లిక్లో ఓవరాల్ అమెరికాలో ఎలక్షన్ తోటి సర్వే రిపోర్ట్స్ తీస్తున్నాయి ఏంటంటే డెమోక్రాట్లకి రిపబ్లికన్స్కి, అంటే ట్రంప్ పార్టీ రిపబ్లిక్ పార్టీ డెమోక్రాట్లు అసలు ఎంత వ్యత్యాసం ఉందంటే మీరు చెప్తే నమ్మరు 59% వ్యతిరేకత ఉంది. అందువల్ల దే మేబీ ట్రంప్ కొంత ఇదవుతాడు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, సుప్రీంకోర్టు టారిఫ్లు 10% కూడా కొట్టేసింది. 10% టారిఫ్లు కూడా కొట్టేసింది. వీటి రిఫ్లెక్షన్స్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా. వీటి రిఫ్లెక్షన్స్ అన్నీ ఉంటాయి. అయితే నేనేం చెప్తున్నానంటే వరల్డ్ వైడ్ ఎకానమీ బాగాలేదు, ఇండియన్ ఎకానమీ కూడా బాగాలేదు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఆచి చూసి అడుగులేమని చెప్పడం తప్పే ఉంది. అంతేగాని కొనండి మీకేం పర్వాలేదు కొనండి, ఏం కొనేది ఏంది, పెట్టేది వాళ్ళు. ఇప్పుడు నా పుండు కాకపోతే చెప్పాడంటే వెనకడికి, అర్థమైందా? మన పుండు అయితే తెలుస్తుంది, కోసేటప్పుడు ఎంత నొప్పి ఉంటుంది అనేది. మన డబ్బులు పెడుతుంటే తెలుస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా చాలా ఆచితూచే డబ్బుల వ్యవహారం ఇది. ఆచితూచే మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. అందువల్ల చాలా జాగ్రత్తగా టెక్నికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, ఫండమెంటల్ అనాలిసిస్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని, మంచి స్టాక్స్ వడబోసుకొని ఒక 4-5 ఏళ్ల పాటు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే కొనుక్కోమనే చెబుతున్నారు ఇప్పుడు కూడా పడ్డ స్టాక్స్ చూసుకొని. ఎనీహో, థ్యాంక్ యూ నిహాల్ గారు, దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్.